హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు, ఎలివేషన్ చాలా బాగుందండి, నీట్ గా చేశారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. చూడొచ్చు, చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి. ఇంటి ముందట వచ్చేసి 30 ఫీట్ రోడ్, సీసీ రోడ్ ఉంటుందండి. మనకి అయితే ఇల్లు డెడ్ ఎండ్ లో ఉంటుందండి. చూడొచ్చు, మనకు ఇది డెడ్ ఎండ్, పక్కన హౌసెస్ ఏం రావు. అక్కడి వరకు లాస్ట్ గోడ పెట్టేశారు, చూసుకోవచ్చు. మనకు డెడ్ ఎండ్ ఉంది కాబట్టి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. చెట్టు వరకు మనకి స్పేస్ అనేది ఆ కార్నర్ కు పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. గేట్ కూడా గ్రానైట్ ఇచ్చారండి, చూసుకోవచ్చు. గేట్ పిల్లర్స్ కి ఇక్కడ మనకు బోర్ ఇచ్చారు. ఇది సంపు, చుట్టూతో సెట్ బ్యాక్ ఉంటుంది. కార్నర్ కూడా వాష్ ఏరియా ఉంటుంది, ఒక వాష్రూమ్ కూడా వస్తుంది, కామన్ వాష్రూమ్. మెట్ల కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారండి, చూసుకోవచ్చు. మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చారు, ఇన్వర్టర్ పాయింట్ కూడా మెట్ల కింద ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది, చుట్టూతో సెట్ బ్యాక్ ఇచ్చారు, ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. వాల్ కి అయితే టైల్స్ వేసారండి, రెక్టిఫై టైల్స్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్, డబుల్ డోర్ ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు హాలు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, లైట్స్ కూడా పెట్టేశారు. రెడీ టు మూవ్ ఉంది హౌస్. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి, వైట్ మార్బుల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక విండో ఇవ్వడం జరిగిందండి, ఇది కూడా టేక్ విండోస్ ఇచ్చారు. ఇక్కడ ఆర్చ్ ఇచ్చారు, మనకు డైనింగ్ హాల్కి వెళ్ళడానికి అండ్ హాల్కి మధ్యలో ఆర్చ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి, చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, లైట్స్ కూడా పెట్టున్నారు. రెడీ టు మూవ్ ఉంది హౌస్. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కిచెన్, పూజా రూమ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అన్ని రూమ్స్ స్పేసియస్ గా మంచిగా వచ్చాయండి. ఇది 136 గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేస్ ఇది. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు, చూడొచ్చు. పూజా రూమ్ కూడా డోర్ ఇచ్చారు. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా పెద్ద స్పేసియస్ గా వచ్చింది, చూసుకోవచ్చు. మీకు చాలా సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ నుంచి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి, బయటికి వాష్ ఏరియా వెళ్ళడానికి. మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు కాబట్టి కిచెన్ నుంచి ఒక డోర్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇది కిచెన్ స్పేసియస్ గా ఉంటుంది. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 25-50 అండి. 25-50, 25-50 డైమెన్షన్ ఉంటుంది. ఇది 136 గజాలు. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ వస్తుంది కార్నర్ కి. ఇది 2 బిహెచ్కే హౌస్. ఇది చూడొచ్చు. మనకి ఇందులో 3 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, 3 వాష్రూమ్లు ఇచ్చారు. ఇది ఒక కామన్ వాష్రూమ్, వెస్టర్న్ వస్తుంది, ఇండియన్ వస్తుంది. ఇది ఇండియన్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ కి ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఇది మనకు డెడ్ ఎండ్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ వస్తుంది. క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అండి, ఎలాంటి ఇబ్బంది లేదు మీకు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మంచిగా ఇచ్చారండి, స్పేసియస్ గా ఉంది. రూమ్స్ కూడా సెల్ఫ్లు ఇచ్చారు, రో రూఫ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు, ఇక్కడ ఒక రో రూఫ్ ఇచ్చారు, అక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇది నార్త్ సైడ్ ఒక డోర్ అండి. ఇటు సైడ్ వెళ్తే మనకు వాష్ ఏరియా ఉంటుంది, అలాగే ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాష్రూమ్ అండి, ఇది ఇండియన్ వస్తుంది వాష్రూమ్. ఇది వాష్ ఏరియా, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుందండి హౌస్. ఈస్ట్ ఫేస్, హెచ్ఎండి లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ. చూడొచ్చు, పైన రో రూఫ్ ఇచ్చారు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి ఇది ఫిర్జాద్ కూడా దాటిన తర్వాత వస్తుందండి. నియర్ బై ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 6-7 కిలోమీటర్ ఉంటుంది. వరంగల్ హైవే నారాపల్లికి అయితే 2 కిలోమీటర్ వస్తుంది. నియర్ బై స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. నియర్ బై నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, అలాగే నల్లమల్లారెడ్డి స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి, అందరూ ఉంటున్నారండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. మీకు వాటర్ కనెక్షన్ కూడా వస్తుందండి, ఇంకో 2-3 మంత్స్లో వాటర్ కనెక్షన్ వస్తుంది.
36 గజాలు, ఈస్ట్ ఫేస్, హెచ్ఎండి లేఅవుట్, నియర్ బై బస్ స్టాప్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒక బస్ అయితే రావడం జరుగుతుంది. ఈ హౌస్కి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. బ్యాంక్ లోన్ కూడా మేము ఇప్పిస్తాం. మీకు ఎలాంటి సివిల్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి బిజినెస్ పైన లోన్ కావాలనుకున్నా కూడా లోన్ అయితే ఇప్పడం జరుగుతుందండి. లోన్కి ఇబ్బంది లేదు. చూడవచ్చు, ఇది న్యూ హోప్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది స్కూల్కు చాలా దగ్గర ఉంటుంది. రెంట్స్ కూడా మీకు 10,000 వరకు రెంట్ వస్తుందండి. 83 lakhs నెగోషియబుల్.